ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతుంది. గలతీ 5లోనే 17వ వచనం చదవండి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని. అంటే నేను ఏదైనా చేయాలనుకుంటాను కానీ అది చేయలేను, నేను ఏదైనా చేయకూడదు అనుకుంటాను కానీ అది చేయకుండా ఉండలేను. ఎందుకు ఇలా చేస్తున్నాను? ఒక పోరాటం అనేది జరుగుతుంది ప్రతి వ్యక్తిలో. శరీరమునకు ఆత్మకు ఒక పోరాటం జరుగుతుంది. శరీరం నిన్ను నేర్చుకుని వెళుతుంది, ఆత్మ నిన్ను లాగుతుంది. కానీ నువ్వు ఆత్మ చెప్పినట్లుగా చేయలేకపోతున్నావు, శరీరం చెప్పినట్లుగా చేస్తున్నావు. చాలామంది శరీరం వైపు లాగబడుతున్నారు. చూడండి, ఎందుకు అలాగా శరీరం చెప్పినట్లుగా మనుషులు చేస్తున్నారు అంటే శరీరానికి బలం ఎక్కువ ఉంది ఆత్మ కన్నా. కాబట్టి శరీరం ఎప్పుడు గెలుస్తుంది? టగ్ ఆఫ్ వార్. ఒకవేళ ఒక తాడిచ్చి పందెం పెడితే వాళ్ళు ఎవరు గెలుస్తారండి? ఎవరి వైపు ఎక్కువ బలం ఉంటో వాళ్ళు గెలుస్తారు. అవును కదా? తాడు పట్టుకొని లాగుతున్నారు, ఇటువైపు కొంతమంది, అటువైపు కొంతమంది. ఇటువైపు బాగా బలవంతులు ఉన్నారు, అటువైపు కొంచెం బలం తక్కువ ఉంది. ఎవరు గెలుస్తారు? ఎటువైపు బలం ఉందో వాళ్ళు గెలుస్తారు. అలాగే మనలో శరీరానికి ఆత్మకు ఒక పోరాటం జరుగుతుంది. నీ శరీరం ఒకటి చెప్తుంది, నీ ఆత్మ ఒకటి చెప్తుంది. ఆత్మ చెప్పినట్లుగా నువ్వు నడుచుకోలేకపోతున్నావు, శరీరం చెప్పినట్లుగానే నడుచుకుంటున్నావు. కారణం ఏంటి? నీ శరీరమే నీ ఆత్మ కన్నా బలమైనదిగా ఉంది కాబట్టి నువ్వు శరీరం ప్రకారమే నడుచుకుంటున్నావు. నీ ఆత్మ చెప్పినట్లుగా నువ్వు నడుచుకోలేకపోతున్నావు. మన ఆత్మకు తెలుసు ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో మన ఆత్మకు బాగా తెలుసు. కానీ ఆత్మ చెప్పినట్లుగా మనం చేయలేకపోతున్నాం. ఆఖరకు మన శరీరాన్ని మనం గెలిపిస్తున్నాం. ప్రియులారా, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంత్యకాలంలో ప్రతి ఒక్కరు, చాలామంది క్రైస్తవులు కూడా శరీరానికి వాళ్ళు లొంగిపోతున్నారు. శరీర ప్రకారం జీవించి వాళ్ళు కంటికి కనపడే నాశనంలో పడిపోతున్నారు. వాళ్ళకి తెలియదు ఎంత భయంకరమైన నాశనం దాగుందో, అది వాళ్ళకి తెలియదు. ఏం కాదులే అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నాశనంలో పడుతున్నారు.